చదువురాని అల్లుడు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. రామయ్య భార్య పేరు సీతమ్మ. ఒకే ఒక కూతురు లక్ష్మి ఉండేవారు. లక్ష్మికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు రామయ్య. రామయ్యకు ఉన్న ఒకే ఒక కోరిక, తన అల్లుడు గొప్ప పండితుడై బాగా చదువుకున్నవాడై ఉండాలి. అతను పట్టుబట్టి పక్క గ్రామంలో ఉన్న సుందరం అనే ఒక అందమైన యువకుడికి ఇచ్చి కూతుర్ని వివాహము చేస్తాడు. అయితే సుందరం నిజానికి చదువురాని అమాయకుడు, కానీ అదృష్టం కొద్దీ అతను గొప్ప పండితుడిలా కనిపించేవాడు. పెళ్లి సమయంలో వచ్చిన పెద్ద మనుషులు, బంధువులు ఆ విషయం రామయ్యకు చెప్పలేదు. పెళ్లి తర్వాత అల్లుడు సుందరం మొదటిసారిగా మామగారి ఇంటికి వచ్చాడు. రామయ్య, సీతమ్మ ఎంతో సంతోషించారు. అల్లుడి గొప్పతనాన్ని, చదువును పరీక్షించాలనుకున్న రామయ్య అతని గౌరవంగా పలకరించి సరదాగా సంభాషణ మొదలుపెట్టాడు. రామయ్య అల్లునితో ఇలా అన్నాడు: అల్లుడు, బాగున్నారా? మీరు రావడం మాకెంతో సంతోషం అని మాట్లాడాడు. సుందరం తడబడుతూ, మామా, నేను బాగా ఉన్నాను. మామ, మీరు ఎలా ఉన్నావు? గౌరవం ఇయ్యకుండా ఏకవచనంతో పలకరిస్తాడు. దానితో రామయ్యకు ఎంతో బాధ అవుతుంది. అత్త సీతమ్మ భోజనం పెట్టేటప్పుడు ఇలా మాట్లాడింది: అల్లుడు, వంటకాలు బాగున్నాయా? అత్త, వంటకాలు ఏమిటి? ప్రశ్న వేసి, నాకు కూరలు బాగున్నాయి అని సుందరం అన్నాడు. ఎందుకంటే సుందరానికి వంటకాలు అంటే అన్నీ అని తెలియక అలా మాట్లాడాడు. రామయ్య అల్లుడి పాండిత్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుని టేబుల్పై ఉన్న కొన్ని పుస్తకాలను చూపించి, అల్లుడు, ఈ పుస్తకాలలో ఏది మీరు ముందుగా చదివేవారు అని అడుగుతాడు. సుందరం చదువురాక సిగ్గుపడి ఆ పుస్తకాలను పక్కన పెట్టి తన చెప్పుల వైపు చూపిస్తూ, మామ, నేను ముందు దీనిని చదువుతాను అని అంటాడు. సుందరం మనసులో ఉన్న అర్థం ఏమిటంటే, ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు సరిగ్గా వేసుకోవడం లేదా తీయడం అని అర్థం. రామయ్యకు, సీతమ్మకు అల్లుడి మాటలు వింతగా అయోమయంగా కనిపిస్తాయి. తమ అల్లుడు చదువుకోలేదనే విషయం మెల్లగా అర్థమవుతుంది. వారు చాలా బాధపడతారు. రామయ్య బాధను గమనించిన కూతురు లక్ష్మి తన భర్త చదువుకోలేదన్న నిజాన్ని తెలుసుకుని నాన్నగారికి ధైర్యం చెప్పి ఒక మాట అంటుంది: నాన్నగారు, చదువు అనేది ఒక ఆస్తి మాత్రమే, కానీ నా భర్త సుందరం మంచితనం, నిజాయితీ అని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నవాడు. అతను నాకు మంచి భర్త. చదువును ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నేను ఆయనకు చదువు నేర్పిస్తాను. చదువు రాని అల్లుడు ఉన్నందుకు బాధపడకండి. గుణగణాలు లేని పండితుడి కంటే మంచి మనసున్న వ్యక్తి గొప్ప అని రామయ్యతో లక్ష్మి అంటుంది. లక్ష్మి మాటలు విని రామయ్య, సీతమ్మ శాంతించారు. సుందరం కూడా తన భార్య దగ్గర చదువు నేర్చుకోవడానికి సంతోషంగా అంగీకరించాడు. సుందరం కొద్ది కాలంలోనే చదువు నేర్చుకుని తన మామగారి మెప్పు పొందాడు. ఈ కథలోని నీతి: చదువు, జ్ఞానం రెండు ముఖ్యమే అయినప్పటికీ మంచి వ్యక్తిత్వం అనగా గుణగణాలు అన్నిటికంటే గొప్పవి. చదువును ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, కానీ మంచి మనసును మార్చలేం. ధనవంతుడైన పేదవాడు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు, కష్టపడి పనిచేసేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి సరిగ్గా డబ్బు సంపాదించే మార్గం దొరికేది కాదు. అతనికి తన పేదరికం గురించి ఎప్పుడు బాధ ఉండేది. అదే ఊరిలో గోపాలు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. గోపాలు అపారమైన ఆస్తి ఉన్నా ఎవరికీ సహాయం చేయకుండా గర్వంతో జీవించేవాడు. ఒకరోజు రాము తీవ్రమైన బాధతో అడవి మార్గంలో నడుస్తుండగా అతనికి ఒక యోగీశ్వరుడు కనిపించాడు. రాము ఇలా అన్నాడు: సామి, నా జీవితం ఇలా పేదరికంలోనే ఉండిపోతుందా? నాకు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు. నేను ధనవంతుడిని కావడం ఎలా? యోగీశ్వరుడు రాముతో ఇలా మాట్లాడాడు: నాయనా, ధనం అంటే కేవలం బంగారమో ఆస్తో కాదు. ధనంలో 3 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. అదేమిటంటే ధైర్యం, జ్ఞానం, సంపద. వీటిలో మొదటి 2 ఉంటే మూడవది దానంతట అదే వస్తుంది. రాము ఇలా అన్నాడు: నాకు అర్థం కాలేదు స్వామి, దయచేసి వివరించండి. యోగీశ్వరుడు ఇలా చెప్పాడు: చూడు, ఈ అడవిలో దట్టమైన ప్రాంతంలో ఒక పురాతన దేవాలయం ఉంది.
ఆ దేవాలయంలో చాలా విలువైన ధనం దాగి ఉంది. ఆ ధనం దొరికిందంటే వారికి అపారమైన ధనం లభిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యమే నీ మొదటి ధనం. ఆ యోగేశ్వరుడు చెప్పిన మాట నమ్మి రాముడు తన పేదరికాన్ని గెలుచుకోవాలని నిశ్చయించుకున్నాడు. రాము భయం లేకుండా అడవిలోనికి ప్రవేశించాడు. ముళ్ళ పొదలు, రాత్రివేళ జంతువుల అరుపులు, చీకటి ఏవీ అతన్ని ఆపలేకపోయాయి. అతనికి ఆ యోగేశ్వరుడు మాటలే గుర్తుకు వచ్చాయి. ధైర్యం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. చివరకు అతను శిథిలమైన ఆ పురాతన దేవాలయాన్ని చేరుకున్నాడు. దేవాలయం లోపల ఒక పెద్ద రాతి గోడపై ఏదో రాసి ఉంది. అది ఆ ధనానికి మార్గం చూపే మాటలు. రాము ఆ మాటలు చదివాడు. ఆ పదాల ప్రకారంగా గమ్యానికి చేరుకున్నాడు. ఒక బాక్సు అతనికి కనిపించింది. ఆ బాక్సు విప్పి చూశాడు. అపారమైన బంగారు నాణాలు, ఆభరణాలు ఉన్నాయి. వెంటనే వాటిని తన దగ్గర ఉన్న బట్టలో వేసుకొని చివరికి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అతను ఒక చక్కటి బిల్డింగ్ కట్టుకొని కొంత భూమి సంపాదించుకొని సంతోషాలతో జీవించసాగాడు. చివరికి రాము తన ధైర్యంతో, ఆ జ్ఞానంతో చివరికి ధనవంతుడు అయిపోయాడు. ఈ కథలోని నీతి: పేదరికం అనేది ఆర్థిక పరిస్థితి మాత్రమే. నిజమైన సంపద మన మనసులో ఉన్న ధైర్యం, జ్ఞానం మరియు మంచి మనస్సు. ధైర్యంగా, జ్ఞానంగా జీవించిన వారు తప్పక సంపదను పొందుతారు. మోసగాళ్లకు మోసగాడు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒక ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎప్పుడు ఇతరులను మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండేది. పక్క గ్రామాలలో అమాయకపు వారిని నమ్మించి మోసం చేయడంలో అతడు దిట్ట. ఒకరోజు శంకరయ్యకు పట్టణానికి వెళ్ళి కొంతమంది ధనవంతులను మోసం చేయాలని దురాశ కలిగింది. అతను తన ప్రయాణం కోసం డబ్బు కూడబెట్టుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. శంకరయ్య ప్రయాణంలో జరిగిన ఒక చిన్న సంఘటన చూసినట్లయితే, దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద సేదతీరుతున్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి పేరు గోవింద్. గోవిందు ధనవంతుడిగా, చాలా మంచివాడిలా, అమాయకుడిలా కనిపించాడు. వెంటనే శంకరయ్య తన మోసపు ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నించాడు. అయ్యా, నేను పెద్ద జ్యోతిష్కుణ్ణి, మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది అని శంకరయ్య నమ్మేటట్టుగా చెప్పాడు. గోవింద్ ఇలా మాట్లాడాడు. ఏమిటయ్యా ఆ రహస్యాలు? శంకరయ్య జవాబు ఇలా ఇచ్చాడు. మీకు బాగా ధనం లభించే యోగం ఉంది. ఈ దారిలోనే కొద్ది దూరంలో ఒక పాడుబడ్డ బావి పక్కన ఒక పెద్ద నిధి ఉంది. ఆ నిధిని మీరు ఒక్కరే తీసుకోలేరు. మీకు ఎవరో నమ్మకమైన సహాయకుడు అవసరమవుతారు. నన్ను నమ్మండి, నేను మీకు సహాయం చేస్తాను. బదులుగా వచ్చిన ధనంలో నాకు సగం ఇస్తే సరిపోతుంది అని చెప్పాడు. గోవిందు బాగా ఆలోచించి, సరేనయ్యా, నేను ఇప్పుడే బయలుదేరుతాను. మీరు నాకంటే వేగంగా వెళ్ళలేరు కదా. మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. నా పని పూర్తయ్యాక మీ వాటా తీసుకొని మీకు పంపిస్తాను. నేను మోసం చేయను, దేవుడు సాక్షి అని ప్రమాణం చేసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. శంకరయ్య సంతోషపడ్డాడు. ఎంత అమాయకుడు, నమ్మించి పంపివేశాను. నాకు కష్టపడాల్సిన అవసరం లేకుండా సగం డబ్బు దొరుకుతుంది అనుకున్నాడు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. అయినా గోవింద్ తిరిగి రాలేదు. శంకరయ్యకు అనుమానం మొదలైంది. ఇక లాభం లేదని అతను చెప్పిన శిథిలమైన బావి దగ్గరికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ బావి కనిపించింది. బావి పక్కనే గోవింద్ కూర్చొని ఉన్నాడు. కానీ అతని ముఖంలో దుఃఖం కనిపించింది. శంకరయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమైందయ్యా, నిధి దొరికిందా, నా వాట ఎక్కడా అని అడిగాడు. గోవిందు దీనంగా ఇలా అన్నాడు. అయ్యా, ఆ బావి కిందికి దిగి నిధి కోసం చూస్తుండగా అది ఒక పాత పాము పుట్ట అని తెలిసింది. నిధి ఏమీ లేదు, నాకు భయం వేసి పైకి వచ్చేశాను అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. శంకరయ్య కోపంతో అరిచాడు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నా వాటను నువ్వే ఉంచుకోవాలని చూస్తున్నావు కదా. ఇప్పుడే నాకు సగం ధనం ఇవ్వు. గోవింద్ ఆశ్చర్యంగా చూసి, అయ్యా, నాకు నిధి గురించి చెప్పింది ఎవరు? మీరు. అది నిజమని నమ్మి నన్ను పంపింది ఎవరు? మీరే. ఆ నిధి దొరకకపోతే నేను మిమ్మల్ని నిందించలేదు కదా. మరి లేని నిధి కోసం మీరు నన్ను ఎలా నిందిస్తారు? నేను మీ మాట విని నిధి కోసం వెతికాను. నా కష్టం దండగైంది. అయినా పర్వాలేదు అనుకున్నాను. దొరకని నిధిలో మీకు వాటా ఎలా ఇస్తాను అని గట్టిగా అడిగాడు.
శంకరయ్యకు నోట మాట రాలేదు. తాను మోసం చేయడానికి చెప్పిన అసత్యం తనపైకి తిరిగి వచ్చిందని గ్రహించాడు. గోవిందు నిజంగానే అమాయకుడు కాదు. తనలాంటి మోసగాడిని కూడా తన సొంత అబద్ధముతో బొల్త కొట్టించాడని అర్థమైంది. తన మోసం వికటించడంతో శంకరయ్య తలదించుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇకపై ఇతరులను మోసం చేయకూడదని నిజాయితీగా బతకాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథలోని నీతి: ఇతరులను మోసం చేయాలని చూసేవారు చివరికి తమ సొంత మోసంలో తామే చిక్కుకుంటారు. ఎవరు తవ్విన గుంతలో వారే పడతారు అంటే ఇదేనేమో. మంచితనం అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. రఘు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ అతని మనసు మాత్రం బంగారం లాంటిది. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవాడు. అందుకే ఊరిలో అతన్ని మంచితనం రఘు అని పిలిచేవారు. అదే ఊరిలో శేఖర్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. శేఖరు అనేకమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. శేఖరు గర్వస్వభావం కలిగినవాడు. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన ఉండేది కాదు. ఇతరులను కూడా చిన్నచూపు చూసేవాడు. అనేక సందర్భాల్లో రఘుతో శేఖర్ ఇలా అనేవాడు: నీ మంచితనం నిన్ను ధనవంతుడిగా చేసిందా అని అపహాసం చేసేవాడు. చాలాసార్లు విసిగించినవాడు కూడా. ఒకసారి ఆ గ్రామాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. అనేక ఇళ్ళు కొట్టుకుపోయినాయి. ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. శేఖరు తన ధనాన్ని, ఆస్తులను రక్షించుకోవడంలో నిమగ్నమై ఇతరులను పట్టించుకోలేదు. కానీ రఘు మాత్రం తన ప్రాణాలను తెగించి వరదలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను రక్షించాడు. తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఇతరులతో పంచుకున్నాడు. తన భద్రత గురించి ఆలోచించకుండా ఇతరుల భద్రత కోసం నిరంతరం కష్టపడ్డాడు. వరదలు తగ్గుముఖం పట్టాక గ్రామం మొత్తం సహాయం కోసం ఎదురు చూస్తుంది. అప్పుడు పక్క గ్రామాల నుండి, పట్టణాల నుండి అనేక మంది సహాయకులు వచ్చారు. వారు సహాయం చేయడానికి ముందుగా ఎవరైతే తమ ప్రాణాలను తెగించి ఇతరులను రక్షించారో, ఎవరు నిస్వార్థంగా సేవ చేశారో తెలుసుకొని వారికి సహాయం చేయాలని అనుకున్నారు. అక్కడున్న ఊరి వారిని అడిగారు. ఊరి ప్రజలందరూ ఏకీగ్రీవంగా రఘు పేరు చెప్పారు. వారు ఇలా చెప్పారు: రఘు మా ప్రాణాలను కాపాడాడు. అతను మాకు తిండి పెట్టాడు. అతనికి ధనం లేదు, కానీ అతను ధైర్యంతో, మంచితనంతో నిండి ఉన్నవాడు అని అందరూ అతన్ని పొగిడారు. సహాయకులు రఘు మంచితనానికి, నిస్వార్థ సేవకు ఆశ్చర్యపోయారు. వారు రఘుకు పెద్ద మొత్తంలో డబ్బు, ఆహారం, కొత్త ఇల్లు కట్టుకోవడానికి కావలసిన వస్తువులను ఇచ్చారు. వారు రఘును తమ సహాయక బృందానికి నాయకుడిగా నియమించారు. అదే సమయంలో శేఖర్ తన డబ్బుతో ఎవరికి సహాయం చేయకపోవడంతో అతన్ని ఎవరు పట్టించుకోలేదు. వరదల్లో అతని ఆస్తులు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ అతనికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. శేఖర్ తన గర్వంతో, స్వార్థంతో ఒంటరివాడయ్యాడు. అప్పుడు శేఖర్కు ఒక విషయం అర్థమైంది. తన ధనం కంటే రఘు కలిగి ఉన్న మంచితనం మరియు మానవత్వం అనే ఆస్తే గొప్పదని, కష్టకాలంలో అదే అసలైన సంపద అని తెలుసుకున్నాడు. శేఖర్ పశ్చాత్తాపడి రఘు దగ్గరికి వచ్చి తనను క్షమించమని వేడుకున్నాడు. రఘు తన మంచితనంతో శేఖర్ను క్షమించాడు. శేఖర్కి సహాయం చేశాడు రఘు. ఈ కథలోని నీతి: మంచితనం అనేది మనం ఎంత సంపాదించామో కాదు, ఇతరులకు మనం ఎంత ఇచ్చామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ధనం తాత్కాలికం కావచ్చు, కానీ మంచితనం ద్వారా సంపాదించిన గౌరవం, సంతోషం ఎప్పటికీ శాశ్వతం. అమాయకపు సీతయ్య అనే కథ మనం ఈరోజు చెప్పుకుందాం. ఒక పల్లెటూరులో సీతయ్య అనే యువకుడు ఉండేవాడు. సీతయ్య చాలా మంచివాడు, నిస్వార్థపరుడు. కానీ లోకంలో ఉండే విషయాలు, మోసాలు తెలియని అమాయకుడు. ఊరిలో అందరూ అతన్ని అమాయక సీతయ్య అని పిలిచేవారు. సీతయ్యకు తన అత్తగారి ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం. ఎందుకంటే అక్కడ పెద్ద మనుషులు ఉంటారు. వారికి సరైన గౌరవం ఇయ్యలేకపోతే అవమానం జరుగుతుందేమోనని ఆందోళన పడేవాడు. ఒకరోజు సీతయ్యను, అతని భార్యను పుట్టింటికి తీసుకువెళ్ళడానికి
వాళ్ళ మామగారు పంపిన వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్తున్నాడు. దారిలో సీతయ్యకు తెలివిగా మాట్లాడాలని ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు. సీతయ్య, మా ఇంట్లో అందరూ గొప్ప పండితులు, నువ్వు తెలివిగా మాట్లాడాలి. ఇంట్లో ఎవరైనా ఏమైనా అడిగితే తణుముకోకుండా ధైర్యంగా అది ఎంత మాట అని చెప్పాలి. ఈ మాట చాలా గొప్పది అని నేర్పిస్తాడు. సీతయ్య అది ఎంత మాట అనే మాటను పదే పదే మనసులో అనుకుంటూ మామగారి ఊరు చేరుకుంటాడు. సీతయ్య మామగారింటికి చేరుకోగానే అతని అత్తగారు ఎదురు వచ్చి, అల్లుడు బాగున్నావా? నీకు దారిలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని ఆప్యాయంగా అడుగుతుంది. సీతయ్య వెంటనే అది ఎంత మాట అని గట్టిగా అంటాడు. అత్తగారు ఆశ్చర్యపోయిన, అల్లుడు కొత్తగా వచ్చాడు కదా అని సర్దుకుంటుంది. తర్వాత సీతయ్య మామగారు వచ్చి, అల్లుడు, ఈసారి ఊరిలో పంటలు బాగా పండాయి, మన పొలంలో ధాన్యం బాగా వచ్చింది, ఈసారి పన్నులు కూడా ఎక్కువ కట్టవలసిన అవసరం లేదు అని సంతోషంగా చెప్తారు. సీతయ్య కళ్ళు పెద్దవిగా చేసుకుని మళ్ళీ అది ఎంత మాట అని అంటాడు. మామగారికి కోపం వస్తుంది. పంట బాగా పండింది అంటే అల్లుడు దాన్ని తేలికగా తీసుకుంటాడు అని అనుకొని బాధపడతాడు. అంతలో అరుగు మీద కూర్చొని ఉన్న సీతయ్య భార్య తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఆ పక్కింటి ఆవు కంచె దాటుకొని వచ్చి మనం తినడానికి పెట్టిన పాలు కుండను పగలగొట్టేసింది అని అరుస్తాడు. ఇంట్లో అందరూ ఆందోళనగా అటు చూస్తుండగా వారికి విషయం తీవ్రత తెలియక సీతయ్య ఉత్సాహంగా గట్టిగా లేచి నిలబడి అది ఎంత మాట అని అందరూ వినబడేలా అరుస్తాడు. మామగారికి పట్టరాని కోపం వస్తుంది. ఆస్తి పోతే ఎంత మాట అంటాడు, ఇప్పుడు పాలు పోతే ఎంత మాట అంటాడు, మా ఆస్తిని కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయని అల్లుడు మాకొద్దు అని నిలదీస్తాడు. మామగారు కోపంగా అడిగినప్పుడు సీతయ్య భయపడి, నన్ను ఈ మాట చెప్పమని దారిలో పంపించిన వ్యక్తి చెప్పాడు, ఈ మాట అంటే గౌరవంగా ఉంటుంది అనుకున్నాను అని జరిగిన విషయమంతా అమాయకంగా చెప్తాడు. అందరూ నవ్వుకుంటారు. సీతయ్య ఎంత మంచివాడో ఎంత అమాయకుడో అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు సీతయ్యను కౌగిలించుకుని, సీతయ్య, నువ్వు చెప్పింది నిజం, నిజాయితీగా మంచి మనసుతో ఉండడం అనేది ఎంత మాట కాదు, అది ఎంతో గొప్ప మాట అని అంటారు. సీతయ్య ఆ రోజు నుండి అది ఎంత మాట అనే పదాన్ని మర్చిపోయి సందర్భానికి తగినట్టుగా మాట్లాడడం, నిజాయితీగా బతకడం నేర్చుకున్నాడు. ఈ కథలోని నీతి, మనిషికి అన్నీ తెలిసి ఉండకపోయినా నిజాయితీ, మంచి మనసు ఉంటే అందరి ప్రేమను పొందవచ్చు. అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇతరులు మోసం చేయకుండా ప్రపంచ జ్ఞానం నేర్చుకోవడం కూడా అవసరం.